తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ప్రేమలో విఫలమై ప్రేమించిన వాడు బుద్ధిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆ బాధ తట్టుకోలేక మా స్నేహితురాలు ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి. నిద్రమాత్రలు మింగేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే చూసేందుకు వెళ్లాను. నాకు అత్యంత సన్నిహితురాలైన ఆ స్నేహితురాల్ని అలాంటి స్థితిలో చూశాక నాకు దుఃఖం ఆగలేదంటే నమ్మండి. తను ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడంటూ బాధపడుతూ ఉంటే స్నేహితులందరం ఎంతో ధైర్యం చెప్పాం. అయితే పరువు తీసేశావు అంటూ ఇంట్లో వాళ్ళు బాగా కోప్పడ్డారు. ఒత్తిడిని తట్టుకోలేక విరక్తితో ఆత్మహత్యకు పాల్పడింది మా స్నేహితురాలు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వెరైటీ వంటకం ఏంటో చూసేద్దామా? నమస్కారం నీతు గారు. నమస్తే అంజలి. ఈ రోజు మా సకులందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను ఈ రోజు సగ్గు బియ్యం దోశ చేస్తాను. సగ్గు బియ్యం దోశ చాలా వెరైటీగా ఉందండి. సగ్గు బియ్యంతో మామూలుగా మనం సేమియా చేస్తాము, దోశలు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? అండి, సగ్గు బియ్యం, బియ్యం పౌడర్, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్, చిల్లీ పౌడర్, చిల్లీ పేస్ట్, ఆయిల్. నీతు గారు, కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కదా, ఇప్పుడు మరి తయారు చేసుకునే విధానం చెప్తారా? అవునండి, ఒక బౌల్ ఇస్తారండి. ఓకే, ముందు సగ్గు బియ్యం 2 hours ముందు పెరుగులో నానబెట్టాలి. ఓకే, పెరుగులో 2 గంటల ముందు సగ్గు బియ్యం నానబెట్టాలి. ఓకే ఓకే, సగ్గు బియ్యంలో ఏమైనా మిక్స్ చేశారా? పెరుగు మిక్స్ చేసి 2 hours ముందు నానబెట్టాలి పెరుగులో. ఓకే, సగ్గు బియ్యాన్ని 2 గంటల ముందు పెరుగులో నానబెట్టాలి. సో నానబెడితే అలా మెత్తగా అయ్యి అలా అవుతుంది. అవునండి. ఓకే, ఆ తర్వాత బియ్యం పిండి అంటే 1 కప్పు సగ్గు బియ్యానికి హాఫ్ కప్ సగ్గు బియ్యం, 1.5 కప్ బియ్యం పిండి. ఓకే, దీనికి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, సో ముందు మనం పెరుగులో నానబెట్టిన సగ్గు బియ్యం వేసాం, ఆ తర్వాత బియ్యం పిండి వేసాం, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం. అవునండి. ఓకే, దీంట్లో కారం, ఉప్పు స్పూన్ వేయండి. హాఫ్ స్పూన్ కారం. ఓకే, అంటే కారం అంటే కలర్ఫుల్ గా ఉండడానికా లేకపోతే టేస్ట్? అంటే మామూలు దోశలు ప్లెయిన్ గా ఉంటే అలా కాకుండా కొంచెం. 1 స్పూన్ చిల్లీ పేస్ట్. హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ చిల్లీ పేస్ట్. అవునండి. 1 స్పూన్ సాల్ట్. ఉప్పు తగినంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. అవునండి. హాఫ్ కప్ ఆనియన్స్. ఓకే, కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా. ఓకే, అంటే మనం అన్ని మిక్స్ చేసేసుకుంటే ఇంకా అది ఈజీగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఉంటే మనకి టైమే దొరకట్లేదు కదా. అవునండి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఇది మనం అంటే మామూలు దోశ పిండిలు 2-3 రోజులు నిల్వ పెట్టుకుంటాం కదా, ఇది అలా ఉంటుందండి? లేదు, వెంటనే 1 రోజులోనే వేసేసుకోవాలి. పెరుగు వేస్తాం కదండి, మళ్ళీ పులిసిపోతుంది కదా. ఓకే, ప్యాన్ పెట్టాలండి. పెట్టేద్దామా? సో ముందు సగ్గుబియ్యం వేసాం, ఆ తర్వాత బియ్య పిండి, ఆ తర్వాత నీళ్లు, తర్వాత కారం, చిల్లీ పేస్ట్, ఉప్పు, ఆనియన్స్, కొత్తిమీర. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇది వెంటనే మనం వేసుకున్న వెంటనే ఆ రోజు ఈవినింగ్ లోపల 1 day మాత్రమే స్టాక్ ఉంటుందంటే, ఎందుకంటే పెరుగు ఉంది కాబట్టి పులిసిపోతుంది. మామూలు దోశ పిండిలా మనం దీన్ని స్టాక్ పెట్టుకోలేం. అవునండి. హీట్ అయిందండి, ఇప్పుడు దోశ వేయాలండి. ఓకే, అంటే ఇలానే పలుచగా ఉండాలండి అది? అండి, దోశ లాగానే పిండి లాగానే. ఓకే, ఆయిల్ అవసరం లేదా? లేదండి, ఇది నాన్ స్టిక్ కదా. ఓకే, వచ్చేసి పైకి వెళ్ళి కొంచెం వేయాలి ఆయిల్ అండి. ఓకే, సో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కదా. అవునండి. నీతి గారు, బేసిక్గా ఎక్కడ మీరు? నేను నార్త్ ఇండియన్ అండి. నార్త్ ఇండియనా? ఎలా మరి తెలుగు అంటే ఫస్ట్ నుంచి తెలుగు వస్తుందా లేకపోతే ఇప్పుడు కష్టపడుతుంది? నేను నా బర్త్ హైదరాబాద్లో. ఓకే, శ్రీకాంత్ గారిది? హైదరాబాద్. సేమ్. ఓకే, ఇంకా వంటల్లో ఏంటి స్పెషాలిటీ? వంటలు ఆడ స్వీట్ స్పెషల్ ఉందండి.
పేఠా అని చెప్తారు అది. అవును, నేను విన్నాను. సో మీరు చేస్తుంటారా? లేదండి. రాదా? ఎందుకు నేర్చుకోవాలనిపించలేదు? ప్రాపర్ హైదరాబాద్ కదా. ఓకే, అందుకే సౌత్ ఇండియన్ ఎక్కువ. ఓకే. ఇంకేమంత బాగా చేస్తారు మీరు? రెగ్యులర్లీ అన్ని చేస్తాను. చపాతీస్ ఎక్కువ చేస్తాను నేను. ఓకే. ఇది ఎలా నీతు గారు, అంటే ఇది డైరెక్ట్ గా తినవచ్చా లేకపోతే ఏదైనా పిక్కల్ తోటి తినాలి? డైరెక్ట్ కూడా తినవచ్చు, లేకుంటే కావాలనుకుంటే మనం పిక్కల్ కూడా పెట్టుకోవచ్చు. పిక్కల్ తోటి తినవచ్చు. ఓకే. నీతు గారు అయిపోయినట్టేనండి? అవును. ఓకే, నెక్స్ట్. అంతే, అయిపోయిందండి. ఇది తీసేయాలి ఇట్లా. స్టవ్ ఆఫ్ చేసేనా? అవునండి. సగ్గుబియ్యం దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా. ఓకే, వేడి వేడి సగ్గుబియ్యం దోశలు రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చేయడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సగ్గుబియ్యం దోశలకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, నూనె. సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకునే విధానం: 2 గంటల ముందు సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని తర్వాత 1 కప్పున్నర బియ్యం పిండి వేసి నీళ్లు కూడా పోసి దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమంలో కొద్దిగా కారం, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి దోశల్ని వేసుకోవాలి. దానిపైన కొంచెం నూనె వేసుకొని బాగా వేగనివ్వాలి. అంతే, వేడివేడిగా సగ్గుబియ్యం దోశలు తినడానికి రెడీ. సగ్గుబియ్యం దోశలకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ నీతు గారు. మా సకులందరికీ ఒక సరికొత్త దోశల్ని పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. చూసారు కదా సకులు, నీతు గారు పరిచయం చేసిన సగ్గుబియ్యం దోశలు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు కూడా వచ్చిన వెరైటీ వంటకాల్ని మా వంటల సందడిలో సకులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? మరి మీరు ఏం చేయాలో తెలుసు కదా, మాకు ఒక కాల్ చేయాలి. మా ఫోన్ నెంబర్ 04023556540కి కాల్ చేయండి.